మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా సర్వే జరిపింది. దేశంలో అన్ని లోక్సభ స్థానాల్లో మొత్తంగా 35,801 శాంపిళ్లు సేకరించింది. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రానుందని సర్వే నివేదిక ద్వారా తెలుస్తోంది. బీజేపీకి సింగిల్గా 303 స్థానాలు వస్తాయని, ఇండియా కూటమికి 166 సీట్లు రానున్నట్టుగా అంచనాలు వేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రీపోల్ సర్వేల అంచనాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి నేమ్తో ఇండియా టుడే ఒక సర్వేను నిర్వహించింది. ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు ఇండియా టుడే లాంటి సంస్థలు సర్వేలు నిర్వహించడం, అవి ప్రజల ముందు బహిర్గతం చేయడం అనేవి సర్వసాధారణంగా వస్తున్నటువంటి అంశం. ఈ అంశం ప్రకారంగానే ఆధారంగానే ప్రజలు ఒక అవగాహనకు వస్తూ ఉంటారనమాట. అంటే ఈసారి ఓకే, ఈ సర్వేలో ఇంతమందికి ఈ సీట్లు వచ్చినాయా అనేది. సో ప్రీపోల్ సర్వేలు అలాగే పోస్ట్ పోల్ సర్వేలు అనేది ప్రజలకి తెలియని విషయం ఏం కాదు. సో ఎప్పట్లాగానే ఈసారి కూడా ఇండియా టుడే అనేది మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఒక సర్వేని నిర్వహించింది. అది కూడా ఎలాగనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పి చూపిస్తాను. ఫిబ్రవరి 2024 సర్వే వివరాలు మనం ఉన్న నెలలోనే ఈ సర్వే ఫలితాలు అనేవి బయటకు వచ్చాయి. మొత్తం మీద మనకున్నటువంటి 542 లోక్సభ స్థానాలకు సంబంధించి అన్ని లోక్సభ స్థానాల్లో కూడా దాదాపు 35,801 శాంపుల్స్ని ప్రతివాదుల దగ్గర నుంచి ఇండియా టుడే తన సర్వే కోసం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించింది. ఆ అభిప్రాయానికి ఆధారంగా అనుగుణంగా రిజల్ట్ అనేది వెళ్ళబుచ్చిందనమాట. డిసెంబర్ 15, 2023 జనవరి 28 వరకు, అంటే 15 నుంచి జనవరి 28 వరకు దాదాపు నెల 15 రోజుల పాటు అటు ఇటుగా 43 డేస్ వరకు ఈ సర్వే నిర్వహించి 2024 మధ్య ఈ సర్వే నిర్వహించి ఫిబ్రవరిలో ఆ సర్వే డీటెయిల్స్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. దీని ఆధారంగా చూసుకుంటే ఇండియా కూటమికి ఈ సర్వేలో, ఇండియా కూటమి అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడినాయి, దాని పేరే ఇండియా కూటమిగా పేరు పెట్టుకున్నాయి. ఆ పార్టీలన్నీ కలిసి పోటీ చేసి వాటికి వచ్చేటువంటి స్థానాలు 166 సీట్లు అంటూ కూడా ఇండియా టుడే సర్వే చెప్పడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి, అంటే ఇండియా టుడేలో ప్రధానమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే కాబట్టి, ఆ పార్టీకి అత్యధికంగా 71 సీట్లతో సింగిల్గా రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీయే రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ, అలాగే రెండవ అతిపెద్ద పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద సెకండ్ సింగిల్ పార్టీగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా సర్వేలో తేల్చింది. అందులో 71 సీట్లతో కాంగ్రెస్ పార్టీ వస్తుందంటూ కూడా తేల్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక 2019 ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 2019లో 52 సీట్లనే తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈసారి అది 74కు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇండియా టుడే సర్వే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీ అయితే గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా 304 సీట్లతో, అత్యధికమైన సీట్లతో సింగిల్గా గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఈసారి కూడా బీజేపీయే ఆ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుంటుందంటూ కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ ఇంకొక సంఖ్య ఎక్కువ పెరిగేదే తప్పితే తగ్గేది కాదు అంటూ కూడా సర్వేలో తేల్చింది. మొత్తానికి ఇక మిగిలిన నియోజకవర్గాలన్నీ దాదాపు 168 నియోజకవర్గాలు ఉంటాయి, ఎంపీ కాన్స్టిట్యున్సీస్. ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా లోకల్ పార్టీసు, ఇండిపెండెంట్లు పోటీ గెలిచేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు 168 స్థానాలు ఉమ్మడిగా అందరూ కలిసి 168 స్థానాల వరకు కూడా సాధించవచ్చు, గెలవచ్చు అంటూ కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్పింది. మొత్తానికి 2018లో బీజేపీకి నేను చెప్పినట్లుగా 303 స్థానాలు వచ్చాయి. గత ఎన్నికలకు కంటే ఈసారి ఇచ్చినటువంటి సర్వేలో ఒక స్థానం మెరుగుపడింది బీజేపీ పార్టీకి సింగిల్గా. ఇక కాంగ్రెస్ పార్టీకి ఒకంత మెరుగుపడింది, 14 స్థానాలు 20 స్థానాల వరకు కూడా అత్యధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్కి ఇండిపెండెంట్గా. ఇక ఉమ్మడిగా పోలిస్తే ఎక్కువ సీట్లే వచ్చేట్టుగా చూపించింది. ఇక 168 స్థానాలు మాత్రం ఎవరైతే ఇండిపెండెంట్గా అలాగే స్వతంత్ర పార్టీలు ఉన్నాయో వాటికి చూపించినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వే ప్రజలకి బహిర్గతం చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారతదేశంలో మరొకసారి భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుంది అంటూ కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి మెరుగుదల ఉంది కానీ, మెరుగుపరుచుకుంది కానీ అధికారాన్ని చేజిక్కించుకునే అంత అవకాశం అయితే ఉండదు అంటూ కూడా
మూడ్ ఆఫ్ ద నేషన్ చెప్పింది. మరి ప్రజలు ఎలా ఈ సర్వేని చూస్తున్నారు, ప్రజలు ఎలా నిర్ణయం తీసుకుంటారనేది వారి చేతుల్లోనే ఉంది. ఆ సర్వే వివరాలు ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారనేది మరికొంతకాలం వేచి చూస్తే మనకి తెలిసిపోతుంది. ఇది ఇవాల్టి అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.